హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మనకి రోజు ధర్మ సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్మయి గారు. అమ్మగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, ఈరోజు బహుళ దశమి తిథి కదమ్మా. ఈ తిథికున్న విశిష్టతను గురించి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలో దాని గురించి తెలియజేస్తారా? ఇవాళ మాఘ బహుళ దశమి అని చెప్తాం. తదుపరి ఏకాదశి. ఈ తిథి అందులో శుక్రవారం నాడు రావడం అనేటువంటిది ఐశ్వర్య వృద్ధి. ఐశ్వర్యము అంటే లౌకికమైనటువంటి వాదంలో డబ్బు, దశకం, సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఐశ్వర్యం అని పిలువబడుతుంది. ఆధ్యాత్మిక పరంగా కనుక ఆలోచించినట్లయితే ఏ స్థితిలో అయితే మానవుడు తను ఉన్నటువంటి స్థితి నుంచి వెళ్ళవలసినటువంటి స్థితికి చేరేటువంటి నిర్దేశకత్వం అనేటువంటిది లభిస్తుందో అది ఐశ్వర్యంగా చెప్పారు. కనుక ఈ రెండు ఐశ్వర్యాల వృద్ధి, లబ్ధి రెండు కలగాలి అంటే మటుకు ఇవాళ రోజు నుంచి గనక శారీరక మానసిక ఆరోగ్యాల కోసం చేసేటువంటి విధానాలలో మార్పు తెచ్చుకునేటువంటి వాళ్ళు, అంటే శారీరకంగా మానసికంగా నేను బాగుండాలి, దృఢత్వంగా ఉండాలి అని ఒక కొత్త రకమైనటువంటి ఆలోచనలోకి వచ్చి దాని క్రమంగా పొద్దునో సాయంత్రమో శరీరాన్ని మనసుని కూడా చక్కగా ఆహ్లాదంగా ఉంచుకునేటువంటి ప్లాన్స్ ఏం వేసుకుంటారో చక్కగా దాని ప్రకారంగా నడవచ్చు. ఇవాళ మొదలెడితే అవిఘ్నంగా నడుస్తుంది అంటారు. అలాగే దీర్ఘకాలికమైనటువంటి అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఎప్పటికీ తీరట్లేదంటారు. ఇవాళ కనీసం అటువంటి అప్పులు తీరడం కోసం కనీసం ఒక 10 రూపాయలైనా సరే, ఎక్కడైతే మనకు అప్పు తీరట్లేదో ఎవరి నుంచి అయితే తెచ్చామో వాళ్ళకి ఇచ్చేటట్లుగా భావించి కనుక పక్కన పెట్టేసినట్లయితే క్రమంగా ఒక వీలైనంత తొందరగా మనకు అప్పుల బాధ నుంచి రుణ విముక్తి అనేటువంటిది కలుగుతుంది వాళ్ళ రోజు కనుక ఆ సంకల్పం చేసినట్లయితే. దాంతోపాటుగా ఆధ్యాత్మికపరమైనటువంటి మంత్రదీక్షలు కానీ ఉపాసనా దీక్షలు కానీ తీసుకున్నటువంటి వారు గురువుని గనక ఏ గురువు దగ్గర నుంచి అయితే మంత్రాన్ని తీసుకున్నారో ఆ గురువుకి గనక పాదపూజ చేసినట్లయితే ఆ మంత్ర సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అది ఇవాళ రోజు యొక్క ప్రత్యేకత. కనుక ప్రతి వాళ్ళు ఈ ప్రత్యేకతని అనుసరించి జాగ్రత్తగా మనం తెలుసుకోదగినటువంటి మార్పులు, చేసుకోదగినటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటి దిశగా ప్రయాణం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. అమ్మ, కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుజాత అండి, వరంగల్ అండి. సుజాత గారు, మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. అలాగేనండి. అమ్మగారు నమస్కారం. అమ్మగారు నమస్తే. పాదాలకు నమస్కారం. చెప్పండి అమ్మా. ఒకటమ్మా, నేను మారేడు చెట్టును పెట్టి పూజిస్తున్నాను. అయితే ఆ పూజించిన దళాలను కోయవచ్చా? ఏ రోజు కోయాలి, ఏ తిథి కొయ్యాలని సందేహం అమ్మగారు. ఇంకొకటి, ఆడవారి పుస్తెల్ని రాగి తీగతోటి అల్లించుకోవచ్చా లేదా అని సందేహం. ఇంకొకటి, మొన్న మీరు దుర్గా సప్తశృతి చెప్పిండ్రు కదా అమ్మగారు, అది చదువుకుంటే ఏమైనా నియమాలు పాటించాలా? ఆహార విషయంలో గాని, దాంపత్య జీవితంలో గాని ఏమైనా నియమాలు ఉంటాయా అమ్మగారు? తెలుపండి దయచేసి. మొట్టమొదటి మీరు అడిగింది మారేడు చెట్టు ఇంట్లో పెంచుతున్నామండి, దానికి ఏ రోజుల్లో కోయాలి, పెంచొచ్చా? పెంచుకున్న దాన్ని పూజిస్తున్న దాని నుంచి ఆకులు మనం తీసుకొని మళ్ళీ శివారాధనలో వాడచ్చా? శివారాధన అంటే అద్వైత సిద్ధాంతం, శివుడికి, ఈశ్వరుడికి, అమ్మవారికి అందరికీ మనం మారేడు దళాలతో పూజ చేసేటువంటి స్థితి కలిగి ఉన్నాం కనుక అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఇంట్లో పెంచుతున్నటువంటి మారేడు చెట్టు అన్నారు కనుక ఇంట్లో మారేడు లాంటి చెట్టు, అంటే మారేడు చెట్టు ఎక్కడ ఉందో అక్కడ ఇన్ని కోసుల దూరం వరకు అది కాశీతో సమానం అని చెప్తారు. అటువంటి స్థితిలో ఇంట్లో బిల్వ చెట్టుని కనుక ఉంచుకున్నట్లయితే ముందు అనుసరించాల్సినటువంటి విధానం, మీరు ఆ 3 రోజుల ఋతుక్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెట్టు దరిదాపుల్లోకి రావడానికి వీల్లేదు. ఇంట్లో ఆచారాది నియమాల్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది పాటించకుండా మారేడు చెట్టు పెట్టినా ఒకటే, గన్నేరు చెట్టు పెట్టినా ఒకటే. కనుక ఆ నియమం పాటించినంత వరకు మారేడు చెట్టుకు కావాల్సినటువంటి ఎనర్జీ దానికి వస్తూ ఉంటుంది. దాన్ని పూజ చేసినా ఆ మారేడు దళం తీసి మళ్ళీ మనం పెట్టేది, సమర్పించేది భగవంతుడికే కనుక దాని నుంచి తీయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రత్యేకమైనటువంటి రోజులంటూ ఏమీ లేవండి. మనకి పూజ చేయాలనిపించింది, వాళ్ళ పూజా కార్యక్రమం మొదలెడుతున్నాము, దానికన్నా ముందుగా పూజకి కావాల్సినటువంటి సంబరాలన్నీ ఎలాగైతే అమర్చుకుంటామో అలాగే మారేడు దళాలు కూడా 2 కోసి చక్కగా దగ్గర పెట్టుకుని దాంతో అయ్యవారిని పూజించవచ్చు. ఒకటే శౌచము పాటించవలెను. అది పాటించకుండా మీరు ఎటువంటి చెట్టుని ఇంట్లో పెట్టుకున్నా, అది తులసి కావచ్చు, మారేడు కావచ్చు, రావి లాంటివి ఇంట్లో పెట్టుకోమనుకోండి, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాలన్న ఇటువంటి నియమాలు ఉంటాయి కనుక తస్మాత్ జాగ్రత్తని పాటిస్తూ చేయండి. తర్వాత రెండవది మీరు అడిగింది, పుస్తల తాడులో మంగళసూత్రాలని రాగి తీగతో చుట్టించుకోవచ్చా? రాగి తీగతో చుట్టించుకోవడము అనేటువంటి నిజం చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక ఎవరింట్లో అన్నా పేరంటానికి వెళ్ళాం, లేదు లలితా సహస్రనామ పారాయణకి వెళ్ళాం సామూహికంగా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ అంటే అక్కడ కాళ్ళకి పసుపు రాయడాలు కుదరట్లేదు, పైగా అందరూ రాసుకొస్తున్నారు కనుక చేతికి పసుపు ఇస్తున్నారు. ఆ పసుపు ఇచ్చిన తర్వాత దేనికి రాసుకుంటాం? మంగళసూత్రాల్లో ఉన్నటువంటి తాడుకి రాసుకుంటాం.
ఆ తాడు లేనప్పుడు మీరు రాగికి రాస్తారు, పసుపు అనేటువంటి రాగిని తినేస్తుంది. ఇప్పుడు అనుకోకుండా రాగితో చుట్టించిన తర్వాత కూడా మీరు ఎప్పుడైతే ఆ పసుపుని రాగి తాడుకి రాశారో అది నెమ్మదిగా పెరిగిపోతుంది కదా. తాడు విరిగిపోతే కనీసం ముడికి మధ్యలో మంగళసూత్రాలు నిలుస్తాయి, తీగ విరిగిందంటే మొత్తం అన్నీ కిందకి జారిపోతాయి. కనుక ఇవన్నీ కూడా శుభాశుభముల ప్రత్యామ్నాయ పద్ధతులుగా ఈ రోజుల్లో వచ్చినటువంటి విషయాలు తప్ప ఎప్పటికప్పుడు చక్కగా తాడును అల్లుకుంటూ పోకుండా దాన్ని మంచి రోజు చూసుకుని జాగ్రత్తగా అల్లుకుని దాని మీద శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు మంగళసూత్రం వైపు దృష్టి నిలపాలనేటువంటి తత్వం కోసం దారం పెట్టమని చెప్పారు. కనుక తప్పకుండా దారంతో ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ మీకు కుదరలేదు అనుకుంటే కాస్త ఖరీదైనా ఖర్చైనా ప్రత్యామ్నాయం మాత్రమే చెప్తున్నాను, చేయమని కాదు, బంగారు తీగతో చుట్టించుకోండి. అంతే తప్ప రాగి తీగ పెట్టారంటే మాత్రం అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకువెళ్తుంది. మూడవది దుర్గా సప్తశతి పారాయణ క్రమంలో అనుసరించవలసినటువంటి నియమాలు అన్నారు. భక్తి శ్రద్ధని మించినటువంటి నియమాలు ఏమీ లేవమ్మా. అలా వీడిగా దాంపత్య జీవితంలో కానీ లేదు ఇంట్లో ఉండేటువంటి నియమాల్లో కానీ కొత్త రకమైనటువంటి విషయాలు ఏమి మనం తెచ్చుకోక్కర్లేదు. ఏది చదివినా ఏ పూజ చేసినా ఎటువంటి చెట్టు ఇంట్లో పెట్టినా ముందు నియమం ఏమిటయ్యా అంటే భక్తి శ్రద్ధ, దాంతోపాటు కాస్త ఆచారాన్ని పాటించాలి. అది పాటిస్తూ కనుక చేసినట్లయితే 3 రోజుల నియమం. ఎవరైనా ఇంటి పేరట వాళ్ళు పుట్టినప్పుడు 10 రోజుల శౌచం, ఎవరైనా పోయినప్పుడు 10 రోజుల ఇది. ఈ 3 కనుక పాటిస్తే ఇంకా ఎటువంటి ఢోకా లేదు. ఆ ఇంట్లో ఎటువంటి శుభకార్యమైనా ఎటువంటి స్థితిలో అయినా మనం చేసుకోవచ్చు, ఎటువంటి పారాయణ అయినా చేసుకోవచ్చు. మరొకళ్ళు లైన్లో ఉన్నారమ్మా. హలో 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 మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. అమ్మ చెప్పండి. హలో హలో నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ చెప్పండి. అమ్మ, ఆదివారం నాడు, ఇప్పుడు వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి చీర వడిబియ్యం వేయొచ్చమ్మా? ఆ తిథి ఎలాంటిది? ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో చక్కగా ఇవ్వచ్చు. ఏమి తిథివార నక్షత్రాలతో సంబంధం లేనటువంటి విషయం ఒడిబియ్యం. ఒక్కటి అమావాస్య రోజున వద్దు అని చెప్తారు. కారణం ఏమిటంటే అది పితృతిథి రోజున పితృదేవతలని కొలిచేటువంటి రోజున మాత్రమే అమ్మవారికి వడిబియ్యం ఇవ్వద్దంటారు. మిగతా రోజులన్నింటిలోనూ కూడా నాకు తెలిసినంత వరకు వారము, నక్షత్రము, దాంతోపాటు తిథితో సంబంధం లేకుండా చేయదగినటువంటి సేవ వడిబియ్యం. కనుక నిస్సందేహంగా చక్కగా జాగ్రత్తగా అమ్మవారికి వడిబియ్యం ఇచ్చుకోండి. ఆడపడులకి కూడా తిథివార నక్షత్రాలు చూడకుండా ఇవ్వచ్చండి. ఒకటి మనం ఏం ఆలోచిస్తామంటే శుక్రవారం అండి మా ఆడపడుచుకి వాళ్ళ వడిబియ్యం ఇచ్చాం మళ్ళీ వెళ్ళిపోతుందిట అని అంటే నువ్వు నీ ఇంట్లో ఇచ్చేసావు, అయిపోయింది. ఆ ఇచ్చింది నీ ఇంట్లో నిలుస్తుంది. తను వెళ్తే తన ఇంటికి తన స్వస్థలానికి వెళ్తుంది అంతే తప్ప దానికోసమని ఇవాళ ఇవ్వకూడదు, రేపు ఇవ్వాలి, ఇవాళ వెళ్ళకూడదు, రేపు వెళ్ళాలి, ఇవన్నీ ఎలాంటివి అంటే అది ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులని బట్టి అవన్నీ నియమాలు ఏర్పాటు చేశారు. కానీ నిజం చెప్పాలంటే అంత సమస్తము భగవతి యొక్క స్వరూపము. తిథి వార నక్షత్రములు అన్నీ కూడా భగవతి స్వరూపం అనుకున్న తర్వాత దేనికి కూడా ఆలోచించక్కర్లేదు. చక్క మనస్ఫూర్తిగా శ్రద్ధగా జాగ్రత్తగా భక్తితో చేసుకోండి, భయంతో చేసుకోకండి ఏం చేసుకున్నా సరే. మరొకళ్ళు లైన్లో ఉన్నారమ్మా. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్యామల అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. శ్యామల గారు, మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి మేడం. అది ఎప్పుడైనా స్త్రీ భార్య కన్నా భర్త 4 నెలలు పెద్ద అయితే ఆ భార్య భర్తకి పాద నమస్కారం చేయొచ్చా? అది అట్లా భర్త పెద్దవాడైతే 3 నెలలు 4 నెలలు పెద్దవాడైతే ఆ భర్తకి పాద నమస్కారం చేస్తే ఉన్న దోషం? భర్తకి భార్య నిత్యము నమస్కారం చేయవలసిందే. ఆ మాటకి వస్తే రామాయణంలో మనం అందరం వింటూ ఉంటాం, వేదమాత అయినటువంటి సీతాదేవి రాముడి కన్నా కూడా 2 ఏళ్ళు పెద్దదని చెప్తూ ఉంటారు, 4 ఏళ్ళు పెద్దదంటారు, ఎవరి వయసు వాళ్ళు చెప్తూ ఉంటారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దదనే వాళ్ళు ఉంటారు. పంచభూతాత్మకమైనటువంటి ఆద్యాస్వరూపిణి పరమేశ్వరి అనేటువంటి సీతాదేవి ఆవిడ ముందు జగత్తులోకి వచ్చినటువంటి ఏ రూపమైనా చిన్నదే గనక చిన్నవాడు అని చెప్పారు. ఎలా ఉన్నా భర్త స్థానంలో ఉన్నటువంటి వాడికి నిత్యము పాద పూజ పాద సేవ చేయడం అనేటువంటి స్త్రీకి ధర్మంగా వేదాలు ఘోషిస్తున్నాయి. కనుక వయసు ఎక్కువ తక్కువ అది 4 నెలల 3 నెలల 3 సంవత్సరాల 10 సంవత్సరాల 20 సంవత్సరాల పక్కన పెట్టండి. నిత్యము మనం చేసుకునే ఆడదానికి దేవతార్చన చెప్పలేదు,
మంత్రాలు బీజాక్షరాలు చెప్పలేదు. చెప్పింది ఒకటే నియమం, ఇంట్లో నీ భర్తతో కూడుకున్నటువంటి వాళ్ళు, నీ భర్తకి జన్మనిచ్చినటువంటి అత్తమామ గారిని జాగ్రత్తగా చూసుకో, భర్తని సేవిస్తూ ఉండు, ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా జాగ్రత్తగా వండి పెట్టి ఆనందకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించేటువంటి స్థితికి వాళ్ళని తీసుకురా. ఈ 3 పూజలు స్త్రీకి. అంతకుమించి వ్రతాలు చెప్పారు, అది సౌభాగ్యం కోసం చెప్పారు, పిల్లల కోసం చెప్పారు, అంతవరకే. కనుక నిత్యము భర్త సేవ చేసుకోవడం, భర్త కాళ్ళకి చక్క నీళ్లు పోసి కడుక్కుని ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకోవడం, రాత్రిపూట భర్త కాళ్ళని కాసేపైనా సరే నొక్కుతూ దాని ద్వారా ఇంట్లో ఐశ్వర్య వృద్ధి చేసుకోవడం అనేటువంటిది ఆడదానికి ధర్మము. ఇందులో ఎటువంటి చిన్నతనం లేదండి. ఇదంతా కూడా మనం చక్కగా అది ఎందుకు చేస్తున్నామో ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దాని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. అది తెలుసుకుని చేసినట్లయితే కలిగేటువంటి వృద్ధి, మానసిక లబ్ధి చాలా గొప్పగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా తెలుసుకుని చేసుకోవాలి. ఇందులో చిన్నతనాలు లేవు, పెద్దతనాలు లేవు. అందరూ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలో అటువంటి ధర్మాల్ని ఎవరికి వాళ్ళు నిర్వర్తిస్తూ పోవడమే అసలైనటువంటి స్థితి. ఆ స్థితిని పొందితే అంతా సౌఖ్యమే, అంతా సుఖమే, అంతా ఆనందమే. మరొకళ్ళ లైన్లో ఉన్నారమ్మా. హలో. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంతోషి, హైదరాబాద్ నుండి. మీ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. సరే, చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. అదే నిత్య దీపారాధనలోనే కలశం పెట్టి పూజ చేసుకుంటున్నారు. వారం వారం దాన్ని మార్చుకొని అది కొబ్బరికాయని కొట్టేస్తున్నారు. అలా చెయ్యొచ్చా చేయకూడదా అని ధర్మ సందేశం. మరొకటి మేడం, కళ్ళలో ఎక్కువగా చెప్పులు పారే చెలయేరు అది వస్తుంది మేడం. చెట్ల సరే, వృక్షాలు, చెప్పులండి, చెప్పులండి, చెప్పులు. ఓకే ఓకే, పాదరక్షలు. ఓకే, చెప్పులు పారే సెలయేరు, అదే ఏరు, వాటర్ ఎక్కువ వస్తుంది. ఓకే, మొదట మీరు అడిగినటువంటి క్వశ్చన్, నిత్య దీపారాధనలో కలశం పెడుతున్నామండి, దాంతో పాటుగా కొబ్బరికాయ పెడుతున్నాం. అది వారం వారం తీసి కొబ్బరికాయ కొట్టుకుని వాడుకుంటూ మళ్ళీ కొత్త కలశాన్ని పెడుతున్నాం. చేయొచ్చండి. చాలామంది ఇళ్లలో వంశపరంపరానుగతంగా, అంటే అత్తవారింట్లో ఎటువంటి ఆచార వ్యవహారాలు అయితే వాళ్ళకి కలిసి వచ్చి వాళ్ళు చక్కగా అలవాటుగా చేస్తూ ఉంటారు. అటువంటి అలవాటే తర్వాత వచ్చేటువంటి కోడళ్ళకు కూడా చెప్తారు. గబుక్కునాటి విధి విధానం తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి సందిగ్ధావస్థలో పడేటువంటి అవకాశాలు ఉంటే ఇంట్లో వంశ ఆచారాన్ని బట్టి ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. చక్కగా వారం వారం మార్చుకునే వాళ్ళు ఉన్నారు, నెల నెలా మార్చే వాళ్ళు ఉన్నారు. కలశం తీసినప్పుడు మాత్రం చక్కగా ఆ కొబ్బరికాయని కొట్టి దాంతో చక్కగా ఇంట్లో వాళ్ళకి పరవాన్నమో లేకపోతే స్వీటో చేసి పెట్టడం, ఆ కలశంలో పోసినటువంటి నీళ్ళు అయితే చక్కగా చెట్లల్లో పోయడం, బియ్యం లాంటివి అయితే పరవాన్నం వండుకోవడం, మళ్ళీ కొత్త కలశాన్ని మళ్ళీ స్థాపించుకుని ఆ కలశంతో పాటు ఉన్నటువంటి ఆ కొబ్బరికాయతో కూడుకున్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ పూజా క్రతువు అంతా కూడా నిర్వర్తించుకోవడం అనేటువంటి శుభకరమైనటువంటి సూచన. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు, అందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత కళలో మీకు చెప్పులు దాంతోపాటుగా పారే సెలయేరు దర్శనం ఇస్తున్నాయని చెప్పారు. కళల శాస్త్రాన్ని కనుక ఆధారంగా చేసుకుంటే మనస్సు ఎక్కడో చంచలము, అంటే పెడదోవ పడుతుంది, పడబోతోంది అనేటువంటి దానికి నిదర్శనం అండి. కనుక మనస్సు చంచలం కాకుండా మీరున్నటువంటి స్థితిలో గట్టిగా నాకు దొరికిందేదో పరమాత్మ ఇచ్చినటువంటి స్థితి, దాన్ని నేను సంపూర్ణంగా అనుభవించాలి, దీని పట్ల నాకు ఎటువంటి విముఖత నాకు కలగకూడదు అనేటువంటి సంకల్పాన్ని చేసుకుని పరమేశ్వరికి నమస్కరించుకుని అటువంటి కళ వచ్చిన రోజు పొద్దునే చక్కగా తల మీద స్నానం చేసి కనుక గుమ్మానికి, కాళ్ళకి, అలాగే ముఖానికి కూడా పసుపు రాసుకున్నట్లయితే ఆ పసుపు వల్ల కలిగేటువంటి విషయం ఏంటంటే, లబ్ధి ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఆ మానసిక చంచలత్వాన్ని లాగేస్తుంది. పసుపు వేడి అంటాం, ఆ వేడి కలిగిస్తూ ఉంటుంది. ఆ వేడి కలిగినప్పుడు ఏమవుతుందంటే లోపల ఏదో ఒక మూల కరుడు కట్టిపోయినటువంటి కాస్త బాధో ఇబ్బందో కోపమో దీనివల్లే మనస్సు చంచలం అవుతూ ఉంటుంది. అవన్నీ కూడా ఎండిపోయి అంటే పటాపంచలైపోయి తల్లి అనుగ్రహానికి పాత్రలం అవుతాం. చక్కగా ఇలాంటి కళలు వచ్చిన రోజు భయపడక్కర్లేదండి. అలా అని ఇది మనకి సంకేతం. ఆ సంకేతం వచ్చింది కనుక అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుని చక్కగా గుమ్మానికి, పొద్దున్న లేచిన తర్వాత గుమ్మానికి, కాళ్ళకి, మొహానికి కూడా చక్కగా పసుపు రాసుకుని అమ్మవారిని ప్రార్థించి, అమ్మ మనస్సు చంచలం కాకుండా నన్ను రక్షించు తల్లి అని పరమేశ్వరిని కోరుకుంటే ఈ కళల వల్ల వచ్చినటువంటి సంకేతాలను బట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకున్నట్టు అవుతుంది. ఈ మధ్య సిటీలో అంతా దొంగలు తిరుగుతున్నారు అంటారు. ఎందుకు చెప్తారు అలాంటివన్నీ న్యూస్లో? జాగ్రత్త పడండి అని చెప్పడం కోసం. అంతే తప్ప ఇంకా మనం ఇంకా తలుపులు వేసుకుని తీయకుండా లేకపోతే తాళాలు వేసేసుకుని అన్నీ తీసుకెళ్ళా ఇలా భయపడమని కాదు. సో కళలు కూడా ఎలాంటివంటే మీకు ఒక చిన్న ఇది ఇవ్వడం కోసం, జాగ్రత్త పడు అనడం కోసం చెప్పారు కనుక చక్కగా ఇలా వాడండి, మీకు మంచి జరుగుతుంది. ఏం ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే మేడం, మా నెల్లూరు జిల్లా.
మీ పేరమ్మా? హలో, పేరు మాధవి మేడం. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. అమ్మగారికి నమస్తే మేడం. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ధర్మ సందేహం అంటే ఇప్పుడు ఎవరన్నా మనం ఎక్కడైనా దేవాలయాలకు పోయింది మనకు దూరంగా, అప్పుడు ఒకవేళ ఎవరన్నా మన దాయాలు ఎవరన్నా చనిపోతే అట్లా పోయి ఉంటాం కదా ముందుగా, అది ఏమైనా దోషమా మేడం? అది నిజం చెప్పాలంటే దూరమైనటువంటి, అంటే మీరు అనేటువంటిది ఈ ప్రాంతంలో కాక వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయ సందర్శనాలకు వెళ్ళేటప్పుడు అందుకనే బంధుమిత్రులకి చెప్పి వెళ్తాం. ఆ చెప్పి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజుల్లో మన చేతిలో అందరికీ కూడా సెల్ ఫోన్లు వచ్చేసి ప్రతి విషయము కూడా నిమిషంలో పాస్ ఆన్ అయిపోతుంది కనుక ఇలాంటి ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ వస్తున్నాయి. ఇదివరకు రోజుల్లో అలా సంకేతాలు పంపించడానికి అవకాశం లేదు కనుక ఆ యాత్ర అంతా ముగించుకుని వచ్చిన తర్వాత ఆ విషయాలు తెలిసేవి. మళ్ళీ ఆ మైల పట్టేసేసి మన వాళ్ళు అయితే కనుక 10 రోజులు, మళ్ళీ 10 రోజుల లోపల తెలియకపోతే మళ్ళీ 3 రోజులు కనీసం పట్టాలండి. అది పడితే తప్ప ఆ శౌచం అనేటువంటిది పోదు, సూతకం అనేటువంటిది, లేకపోతే మళ్ళీ మన తర్వాత పీడిస్తుంది అని చెప్తాం. కనుక ఈ సెల్ ఫోన్ల వల్ల నిమిషంలో విషయాలు తెలుస్తున్నాయి. అదే మనం చెప్పి వెళ్తే అరే వీళ్ళు యాత్రల్లో ఉన్నారు కనుక చెప్పద్దు అనుకుని ఆగేటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా మన వాళ్ళు కనుక చెప్పకపోతే, దాయాదులు అంటే కాస్త దూరమైనటువంటి వాళ్ళు అయినా సరే పట్టవలసిన వాళ్ళు, ఆ పట్టవలసిన వాళ్ళు నిజంగా చెప్పేటువంటి అవకాశాలు కూడా వచ్చిన తర్వాత చెప్పొద్దు అని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవడము, లేకపోతే మేము ఇలా వెళ్తున్నాం కనుక మాకు ఎటువంటి కాల్ చెయ్యొద్దని చెప్పడం వెళ్ళడం, ఇలాంటివి కూడా దోషాలే. నిజం చెప్తున్నాను. ఏదో అనుకుంటాం కానీ మాకు ఇప్పుడే తెలియనివ్వకండి, మాకేదో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే మేము ఏదో అంత బాగలేము, ఈ సమయంలో మాకు చెప్పొద్దు, ఒకరోజు ముందు చెప్పండి, ముందుగా చెప్పకండి, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి. నిజం చెప్పాలంటే ఆ ఇబ్బందో, ఆ చిన్నపిల్లలతో కష్టమో, యాత్రలో ఉండగా ఆ యాత్ర మానుకుని ఇమీడియట్గా వెనకాలకి రావడము, ఈ కష్టము నష్టము నువ్వు భరిస్తేనే వాళ్ళ మరణం వార్త తెలిసిన తర్వాత ఆ కష్టాన్ని నిన్ను రాబోయే కష్టాల నుంచి చక్కగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఈ కష్టం నేను అనుభవించినా నీకు వచ్చే తర్వాత కష్టాలు ఇంతకన్నా బాగా భయంకరంగా ఉంటాయి. కనుక ఏ స్థితిలో ఏది మనకి ఎంత దగ్గరకు వస్తుందో ఆ వచ్చిన దాన్ని స్వీకరించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విషయం. దాని నుంచి పరిగెట్టి తప్పించుకుందాం అనుకున్నావా, ఇంకో చోట ఎక్కడో మనం వైకుంఠపాళి ఆట ఆడుతూ ఉంటాం, పిల్లలు అంటూ ఉంటారు బాబాయ్ చిన్న చిన్న పావులన్నీ తప్పించుకున్నాను గెంతులు వేస్తూ ఉంటారు. అంతా అయిపోయి పరమపద సోపానానికి వెళ్ళేటప్పుడు పెద్దది ఉంటుంది, అది 99వ స్థానం నుంచి 1వ స్థానానికి తీసుకొస్తుంది. కనుక అటువంటి స్థితిలో జీవితం ఉండకూడదు. కనుక ఎక్కడికక్కడ ఈ అశౌచాలు సూతకాలు తీరవలసిందే. చెప్పారని తిట్టుకోవాల్సిన అవసరం లేదండి. వాడికి ఇంకా నమస్కరించి చక్కగా 10 రోజుల పాటు కూడా మనం ఆచరించేటువంటి నియమాదుల్ని జాగ్రత్తగా ఆచరిస్తే అది మన వంశవృద్ధి, మనకి అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటిది. అదృష్టాల కోసం, జాతకాల కోసం ఎక్కడికి పరిగెత్తకండి. చేసేటువంటి కర్మల్ని జాగ్రత్తగా చేయండి, నిర్వర్తించండి, చాలు జీవితం బాగుంటుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్కారం, నేను లలితాని అండి. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, చెప్పండి. మా భర్త చనిపోయి 6 months అవుతుందమ్మా. ఓకే అండి. ఇప్పుడు శివరాత్రి ఒక పొద్దు ఉండొచ్చా లేదా అని సందేహం. భర్త పోయిన తర్వాత ఏటి సూతకం అంటే సంవత్సర కాలం పాటు వారి స్మరణలోనే ఉండాలండి. వారే పరమశివుడు, మీకు అంతకు మించినటువంటి దైవం అనేటువంటిది ఇంకా స్త్రీకి ఎవరు లేరు. కనుక వారు పోయిన తర్వాత ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్థితి ఏమాత్రం బాధపడాల్సిన స్థితి కాదు. ఒక వయసు వచ్చింది, చక్కగా అన్నీ చూసినటువంటి వారు, మీ వయసు, మీ మాటను బట్టి చూస్తే మీ వయసు అధికమనేది తెలుస్తోంది. కనుక ఆ పోయినటువంటి వారు పరమశివుడు ఎలాగో మీరు ఈ సమయంలో ఏ స్థితిలో ఉన్నా సరే మీరు సన్యాసాశ్రమ దీక్షకి దగ్గరలో ఉన్నట్లుగా లెక్క. కనుక ఆ స్థితిలో మనస్సుని జాగ్రత్తగా ఉంచుకుంటూ వ్రతాది నియమాలన్నీ ఇంక ఇక్కడ నుంచి పనిచేయాల్సినటువంటి అవసరం లేదండి. వ్రత నియమాలు చేయాలి, లేకపోతే జాగారం చేయాలి, ఉపవాసం చేయాలి, ఇవన్నీ కాదు. సన్యాసాశ్రమము అంటే దేని పట్ల వ్యామోహం లేకుండా, దేని పట్ల ఇష్టత లేకుండా, ఇది చెయ్యాలనేటువంటి ఆసక్తి లేకుండా, అలానే దేన్ని చేయకుండా అన్నీ అనుభవించేటువంటి స్థితిలోంచి బయటికి వచ్చేసేటువంటి సన్యాసాశ్రమం. అటువంటి స్థితిలో ఉంటే అది మీకు ఒక్క శివరాత్రి చేసిన దానికన్నా కూడా అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అది జాగ్రత్తగా గమనించండి. అలా చేయకూడదు అనేటువంటిది ఏదో అనాచారం అనో లేకపోతే ఇదంతా కూడా ఇంకోటనో నేను చెప్పను. చేయాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్తున్నా. ఈ సూతకం వెళ్ళేదాకా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఉన్నటువంటిదే ఇప్పుడు స్థితి. అత్యుత్తమమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తున్నారు, ఏటి సూతకం అనేటువంటి వ్రతాన్ని. చక్కగా ఆ వ్రతాన్ని శ్రద్ధగా చేయండి. ఈ ఫలితాలన్నీ మీకు ఆ ఒక్క వ్రతంతో వచ్చేస్తాయి. అయిన తర్వాత సన్యాసాశ్రమ దీక్ష దేని యందు అతిగా ఆసక్తి లేకుండా ఉండండి. అది పూజ కావచ్చు, వ్రతం కావచ్చు, నిద్ర కావచ్చు, ఆహారం కావచ్చు. ఆసక్తి లేకుండా ఉండండి, చాలు. అదే మీకు ఇంకా వ్రతం. అటువంటి వ్రతాన్ని చక్కగా నిత్యం ఆచరించండి అమ్మా. చెయ్యాలని రూల్ అయితే లేదండి, చేయకండి వీలైనంత వరకు.
అమ్మ, ఇప్పుడు మనకు 2 రోజుల్లోనే మహాశివరాత్రి రాబోతుంది. మరి మహాశివరాత్రి రోజున ఉపవాసానికి అలాగే జాగరణకు మనం ఎక్కువ విశిష్టత ఇస్తూ ఉంటాము. జాగరణ ఎందుకు చేయాలి? దీని వెనుకున్న అంతరార్థం ఏమిటమ్మా? ఉపవాసము, జాగరణ ఈ రెండు నియమాలతో కూడుకున్నటువంటి అతి ఉత్తమమైనటువంటి రోజు ఏమిటి అంటే జగత్తంతటికి శివరాత్రి. ఆ శివరాత్రి రోజున ఆహారము ఏ జీవుడు తీసుకోవడానికి అవకాశం లేదు, ఒక్కళ్ళే తీసుకోవచ్చు. ఎవరు అంటే మనం అనుకుంటూ ఉంటాం దేవతలు, దేవుళ్ళు, వ్రతాలు, పూజలు ఇవన్నీ కూడా ఒక వయసు రావాలి అంటాం. నిజంగా ఆ వయసు వస్తే చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చేయలేనటువంటి వాళ్ళ కోసము కొన్ని అమెండ్మెంట్స్ చెప్పారు. 50 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో, అలాగే 10 ఏళ్ల పైబడ్డ పిల్లల దగ్గర నుంచి పోకుండా దాన్ని మంచి రోజు చూసుకుని జాగ్రత్తగా అల్లుకుని దాని మీద శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు మంగళసూత్రం వైపు దృష్టి నిలపాలనేటువంటి తత్వం కోసం దారం పెట్టమని చెప్పారు. కనుక తప్పకుండా దారంతో ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ మీకు కుదరలేదు అనుకుంటే కాస్త ఖరీదైనా ఖర్చైనా ప్రత్యామ్నాయం మాత్రమే చెప్తున్నాను, చేయమని కాదు, బంగారు తీగతో చుట్టించుకోండి. అంతే తప్ప రాగి తీగ పెట్టారంటే మాత్రం అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకువెళ్తుంది. మూడవది దుర్గా సప్తశతి పారాయణ క్రమంలో అనుసరించవలసినటువంటి నియమాలు అన్నారు. భక్తి శ్రద్ధని మించినటువంటి నియమాలు ఏమీ లేవమ్మా. అలా వీడిగా దాంపత్య జీవితంలో కానీ లేదు ఇంట్లో ఉండేటువంటి నియమాల్లో కానీ కొత్త రకమైనటువంటి విషయాలు ఏమి మనం తెచ్చుకోక్కర్లేదు. ఏది చదివినా, ఏ పూజ చేసినా, ఎటువంటి చెట్టు ఇంట్లో పెట్టినా ముందు నియమం ఏమిటయ్యా అంటే భక్తి శ్రద్ధ, దాంతోపాటు కాస్త ఆచారాన్ని పాటించాలి. అది పాటిస్తూ కనుక చేసినట్లయితే 3 రోజుల నియమం. ఎవరైనా ఇంటి పేరట వాళ్ళు పుట్టినప్పుడు 10 రోజుల శౌచం, ఎవరైనా పోయినప్పుడు 10 రోజుల ఇది. ఈ 3 కనుక పాటిస్తే ఇంకా ఎటువంటి ఢోకా లేదు. ఆ ఇంట్లో ఎటువంటి శుభకార్యమైనా ఎటువంటి స్థితిలో అయినా మనం చేసుకోవచ్చు, ఎటువంటి పారాయణ అయినా చేసుకోవచ్చు. మరొకళ్ళు లైన్లో ఉన్నారమ్మా. హలో 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 మేడం, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. అమ్మ చెప్పండి. హలో హలో నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, చెప్పండి. అమ్మ, ఆదివారం నాడు, ఇప్పుడు వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి చీర వడిబియ్యం వేయొచ్చు అమ్మ? ఆ తిథి ఎలాంటిది? ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో చక్కగా ఇవ్వచ్చు. ఏమి తిథివార నక్షత్రాలతో సంబంధం లేనటువంటి విషయం ఒడిబియ్యం. ఒక్కటి అమావాస్య రోజున వద్దు అని చెప్తారు. కారణం ఏమిటంటే అది పితృతిథి రోజున పితృదేవతలని కొలిచేటువంటి రోజున మాత్రమే అమ్మవారికి వడిబియ్యం ఇవ్వద్దంటారు. మిగతా రోజులన్నింటిలోనూ కూడా నాకు తెలిసినంత వరకు వారము, నక్షత్రము, దాంతోపాటు తిథితో సంబంధం లేకుండా చేయదగినటువంటి సేవ వడిబియ్యం. కనుక నిస్సందేహంగా చక్కగా జాగ్రత్తగా అమ్మవారికి వడిబియ్యం ఇచ్చుకోండి. ఆడపడులకి కూడా తిథివార నక్షత్రాలు చూడకుండా ఇవ్వచ్చండి. ఒకటి మనం ఏం ఆలోచిస్తామంటే శుక్రవారం అండి మా ఆడపడుచుకి వాళ్ళ వడిబియ్యం ఇచ్చాం మళ్ళీ వెళ్ళిపోతుందిట అని అంటే నువ్వు నీ ఇంట్లో ఇచ్చేసావు, అయిపోయింది. ఆ ఇచ్చింది నీ ఇంట్లో నిలుస్తుంది. తను వెళ్తే తన ఇంటికి తన స్వస్థలానికి వెళ్తుంది అంతే తప్ప దానికోసం అని ఇవాళ ఇవ్వకూడదు, రేపు ఇవ్వాలి, ఇవాళ వెళ్ళకూడదు, రేపు వెళ్ళాలి, ఇవన్నీ ఎలాంటివి అంటే అది ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులని బట్టి అవన్నీ నియమాలు ఏర్పాటు చేశారు. కానీ నిజం చెప్పాలంటే అంత సమస్తము భగవతి యొక్క స్వరూపము. తిథి వార నక్షత్రములు అన్నీ కూడా భగవతి స్వరూపం అనుకున్న తర్వాత దేనికి కూడా ఆలోచించక్కర్లేదు. చక్కగా మనస్ఫూర్తిగా శ్రద్ధగా జాగ్రత్తగా భక్తితో చేసుకోండి, భయంతో చేసుకోకండి ఏం చేసుకున్నా సరే. మరొకళ్ళు లైన్లో ఉన్నారమ్మా. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్యామల అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. శ్యామల గారు, మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి మేడం. అది ఎప్పుడైనా స్త్రీ భార్య కన్నా భర్త 4 నెలలు పెద్ద అయితే ఆ భార్య భర్తకి నమస్కారం, పాద నమస్కారం చేయొచ్చా? అది అట్లా భర్త పెద్దవాడైతే 3 నెలలు 4 నెలలు పెద్దవాడైతే ఆ భర్తకి పాద నమస్కారం చేస్తే ఉన్న దోషం? భర్తకి భార్య నిత్యము నమస్కారం చేయవలసిందే. ఆ మాటకి వస్తే రామాయణంలో మనం అందరం వింటూ ఉంటాం, వేదమాత అయినటువంటి సీతాదేవి రాముడి కన్నా కూడా 2 ఏళ్ళు పెద్దదని చెప్తూ ఉంటారు, 4 ఏళ్ళు పెద్దదంటారు. ఎవరి వయసు వాళ్ళు చెప్తూ ఉంటారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దదనే వాళ్ళు ఉంటారు. పంచభూతాత్మకమైనటువంటి ఆద్యాస్వరూపిణి పరమేశ్వరి అనేటువంటి సీతాదేవి ఆవిడ ముందు జగత్తులోకి వచ్చినటువంటి ఏ రూపమైనా చిన్నదే గనక చిన్నవాడు అని చెప్పారు. ఎలా ఉన్నా భర్త స్థానంలో ఉన్నటువంటి వాడికి నిత్యము పాద పూజ, పాద సేవ చేయడం అనేటువంటి స్త్రీకి ధర్మంగా వేదాలు ఘోషిస్తున్నాయి. కనుక
వయసు ఎక్కువ తక్కువ, అది 4 నెలల 3 నెలల 3 సంవత్సరాల 10 సంవత్సరాల 20 సంవత్సరాల పక్కన పెట్టండి, నిత్యము మనం చేసుకునే ఆడదానికి దేవతార్చన చెప్పలేదు, మంత్రాలు బీజాక్షరాలు చెప్పలేదు. చెప్పింది ఒకటే నియమం, ఇంట్లో నీ భర్తతో కూడుకున్నటువంటి వాళ్ళు, నీ భర్తకి జన్మనిచ్చినటువంటి అత్తమామ గారిని జాగ్రత్తగా చూసుకో, భర్తని సేవిస్తూ ఉండు, ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా జాగ్రత్తగా వండి పెట్టి ఆనందకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించేటువంటి స్థితికి వాళ్ళని తీసుకురా. ఈ 3 పూజలు స్త్రీకి. అంతకుమించి వ్రతాలు చెప్పారు, అది సౌభాగ్యం కోసం చెప్పారు, పిల్లల కోసం చెప్పారు, అంతవరకే. కనుక నిత్యము భర్త సేవ చేసుకోవడం, భర్త కాళ్ళకి చక్కగా నీళ్లు పోసి కడుక్కుని ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకోవడం, రాత్రిపూట భర్త కాళ్ళని కాసేపైనా సరే నొక్కుతూ దాని ద్వారా ఇంట్లో ఐశ్వర్య వృద్ధి చేసుకోవడం అనేటువంటిది ఆడదానికి ధర్మము. ఇందులో ఎటువంటి చిన్నతనం లేదండి. ఇదంతా కూడా మనం చక్కగా అది ఎందుకు చేస్తున్నామో ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దాని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. అది తెలుసుకుని చేసినట్లయితే కలిగేటువంటి వృద్ధి, మానసిక లబ్ధి చాలా గొప్పగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా తెలుసుకుని చేసుకోవాలి. ఇందులో చిన్నతనాలు లేవు, పెద్దతనాలు లేవు. అందరూ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలో అటువంటి ధర్మాల్ని ఎవరికి వాళ్ళు నిర్వర్తిస్తూ పోవడమే అసలైనటువంటి స్థితి. ఆ స్థితిని పొందితే అంతా సౌఖ్యమే, అంతా సుఖమే, అంతా ఆనందమే. మరొకళ్ళ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంతోషి, హైదరాబాద్ నుండి. మీ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. సరే చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. అదే నిత్య దీపారాధనలోనే కలశం పెట్టి పూజ చేసుకుంటున్నారు. వారం వారం దాన్ని మార్చుకొని అది కొబ్బరికాయని కొట్టేస్తున్నారు. అలా చెయ్యొచ్చా చేయకూడదా అని ధర్మ సందేశం. మరి మేడం, కళ్ళలో ఎక్కువగా చెప్పులు పారే సెలయేరు అది వస్తుంది మేడం. చెట్ల సరే, వృక్షాలు, చెప్పులండి, చెప్పులండి, చెప్పులు. ఓకే ఓకే, పాదరక్షలు. ఓకే, చెప్పులు పారే సెలయేరు, అదే ఏరు, వాటర్ వస్తుంది. ఓకే, మొదట మీరు అడిగినటువంటి క్వశ్చన్, నిత్య దీపారాధనలో కలశం పెడుతున్నామండి, దాంతోపాటుగా కొబ్బరికాయ పెడుతున్నాం. అది వారం వారం తీసి కొబ్బరికాయ కొట్టుకుని వాడుకుంటూ మళ్ళీ కొత్త కలశాన్ని పెడుతున్నాం. చేయొచ్చండి. చాలామంది ఇళ్లలో వంశపరంపరానుగతంగా, అంటే అత్తవారింట్లో ఎటువంటి ఆచార వ్యవహారాలు అయితే వాళ్ళకి కలిసి వచ్చి వాళ్ళు చక్కగా అలవాటుగా చేస్తూ ఉంటారో అటువంటి అలవాటే తర్వాత వచ్చేటువంటి కోడళ్ళకు కూడా చెప్తారు. గబుక్కునాటి విధి విధానం తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి సందిగ్ధావస్థలో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంట్లో వంశ ఆచారాన్ని బట్టి ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. చక్కగా వారం వారం మార్చుకునే వాళ్ళు ఉన్నారు, నెల నెలా మార్చే వాళ్ళు ఉన్నారు. కలశం తీసినప్పుడు మాత్రం చక్కగా ఆ కొబ్బరికాయని కొట్టి దాంతో చక్కగా ఇంట్లో వాళ్ళకి పరవాన్నమో లేకపోతే స్వీటో చేసి పెట్టడం, ఆ కలశంలో పోసినటువంటి నీళ్ళైతే చక్కగా చెట్లల్లో పోయడం, బియ్యం లాంటివి అయితే పరవాన్నం వండుకోవడం, మళ్ళీ కొత్త కలశాన్ని మళ్ళీ స్థాపించుకుని ఆ కలశంతో పాటు ఉన్నటువంటి ఆ కొబ్బరికాయతో కూడుకున్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ పూజా క్రతువు అంతా కూడా నిర్వర్తించుకోవడం అనేటువంటి శుభకరమైనటువంటి సూచన. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు, అందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత కళలో మీకు చెప్పులు దాంతోపాటుగా పారే సెలయేరు దర్శనం ఇస్తున్నాయని చెప్పారు. కళల శాస్త్రాన్ని కనుక ఆధారంగా చేసుకుంటే మనస్సు ఎక్కడో చంచలము, అంటే పెడదోవ పడుతుంది, పడబోతోంది అనేటువంటి దానికి నిదర్శనం అండి. కనుక మనస్సు చంచలం కాకుండా మీరున్నటువంటి స్థితిలో గట్టిగా నాకు దొరికిందేదో పరమాత్మ ఇచ్చినటువంటి స్థితి, దాన్ని నేను సంపూర్ణంగా అనుభవించాలి, దీని పట్ల నాకు ఎటువంటి విముఖత నాకు కలగకూడదు అనేటువంటి సంకల్పాన్ని చేసుకుని పరమేశ్వరికి నమస్కరించుకొని అటువంటి కళ వచ్చిన రోజు పొద్దునే చక్కగా తల మీద స్నానం చేసి కనుక గుమ్మానికి, కాళ్ళకి, అలాగే ముఖానికి కూడా పసుపు రాసుకున్నట్లయితే ఆ పసుపు వల్ల కలిగేటువంటి విషయం ఏంటంటే, లబ్ధి ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఆ మానసిక చంచలత్వాన్ని లాగేస్తుంది. పసుపు వేడి అంటాం, ఆ వేడి కలిగిస్తూ ఉంటుంది. ఆ వేడి కలిగినప్పుడు ఏమవుతుందంటే లోపల ఏదో ఒక మూల కరుడు గట్టిపోయినటువంటి కాస్త బాధో ఇబ్బందో కోపము, దీనివల్లే మనస్సు చంచలం అవుతూ ఉంటుంది. అవన్నీ కూడా ఎండిపోయి, అంటే పటాపంచలైపోయి తల్లి అనుగ్రహానికి పాత్రలం అవుతాం. చక్కగా ఇలాంటి కళలు వచ్చిన రోజు భయపడక్కర్లేదండి. అలా అని ఇది మనకి సంకేతం. ఆ సంకేతం వచ్చింది కనుక అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుని చక్కగా గుమ్మానికి, పొద్దున్న లేచిన తర్వాత గుమ్మానికి, కాళ్ళకి, మొహానికి కూడా చక్కగా పసుపు రాసుకుని అమ్మవారిని ప్రార్థించి, అమ్మ మనస్సు చంచలం కాకుండా నన్ను రక్షించు తల్లి అని పరమేశ్వరిని కోరుకుంటే ఈ కళల వల్ల వచ్చినటువంటి సంకేతాలను బట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకున్నట్టు అవుతుంది. ఈ మధ్య సిటీలో అంతా దొంగలు తిరుగుతున్నారు అంటారు. ఎందుకు చెప్తారు అలాంటివన్నీ న్యూస్లో? జాగ్రత్త పడండి అని చెప్పడం కోసం. అంతే తప్ప ఇంకా మనం ఇంకా తలుపులు వేసుకుని తీయకుండా లేకపోతే తాళాలు వేసేసుకుని అన్నీ తీసుకెళ్ళా ఇలా భయపడమని కాదు. సో కళలు కూడా ఎలాంటివంటే మీకు ఒక చిన్న ఇది ఇవ్వడం కోసం, జాగ్రత్త పడు అనడం కోసం చెప్పారు కనుక చక్కగా ఇలా వాడండి, మీకు మంచి జరుగుతుంది. ఏం ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో
హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే మేడం, మా నెల్లూరు జిల్లా. మీ పేరమ్మా? హలో, పేరు మాధవి మేడం. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. అమ్మగారికి నమస్తే మేడం. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ధర్మ సందేహం అంటే ఇప్పుడు ఎవరన్నా మనం ఎక్కడైనా దేవాలయాలకు పోయిన దూరంగా అప్పుడు ఒకవేళ ఎవరన్నా మన దాయాదులు ఎవరన్నా చనిపోతే అట్లా పోయి ఉంటాం కదా ముందుగా, అది ఏమైనా దోషమా మేడం? అది నిజం చెప్పాలంటే దూరమైనటువంటి అంటే మీరు అనేటువంటిది ఈ ప్రాంతంలో కాక వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయ సందర్శనాలకు వెళ్ళేటప్పుడు అందుకనే బంధుమిత్రులకి చెప్పి వెళ్తాం. ఆ చెప్పి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజుల్లో మన చేతిలో అందరికీ కూడా సెల్ ఫోన్లు వచ్చేసి ప్రతి విషయము కూడా నిమిషంలో పాస్ ఆన్ అయిపోతుంది కనుక ఇలాంటి ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ వస్తున్నాయి. ఇదివరకు రోజుల్లో అలా సంకేతాలు పంపించడానికి అవకాశం లేదు కనుక ఆ యాత్ర అంతా ముగించుకుని వచ్చిన తర్వాత ఆ విషయాలు తెలిసేవి. మళ్ళీ ఆ మైల పట్టేసేసి మన వాళ్ళు అయితే కనుక 10 రోజులు మళ్ళీ 10 రోజుల లోపల తెలియకపోతే మళ్ళీ 3 రోజులు కనీసం పట్టాలండి. అది పడితే తప్ప ఆ శౌచం అనేటువంటిది పోదు, సూతకం అనేటువంటిది, లేకపోతే మళ్ళీ మన తర్వాత పీడిస్తుంది అని చెప్తాం. కనుక ఈ సెల్ ఫోన్ల వల్ల నిమిషంలో విషయాలు తెలుస్తున్నాయి. అదే మనం చెప్పి వెళ్తే అరే వీళ్ళు యాత్రల్లో ఉన్నారు కనుక చెప్పొద్దు అనుకుని ఆగేటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా మన వాళ్ళు కనుక చెప్పకపోతే దాయాదులు అంటే కాస్త దూరమైనటువంటి వాళ్ళు అయినా సరే పట్టవలసిన వాళ్ళు, ఆ పట్టవలసిన వాళ్ళు నిజంగా చెప్పేటువంటి అవకాశాలు కూడా వచ్చిన తర్వాత చెప్పొద్దు అని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవడము, లేకపోతే మేము ఇలా వెళ్తున్నాం కనుక మాకు ఎటువంటి కాల్ చెయ్యొద్దని చెప్పడం వెళ్ళడం, ఇలాంటివి కూడా దోషాలే. నిజం చెప్తున్నాను. ఏదో అనుకుంటాం కానీ మాకు ఇప్పుడే తెలియనివ్వకండి, మాకేదో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే మేము ఏదో అంత బాగలేము, ఈ సమయంలో మాకు చెప్పొద్దు, ఒకరోజు ముందు చెప్పండి, ముందుగా చెప్పకండి, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి. నిజం చెప్పాలంటే ఆ ఇబ్బందో ఆ చిన్నపిల్లలతో కష్టము, యాత్రలో ఉండగా ఆ యాత్ర మానుకుని ఇమీడియట్గా వెనకాలకి రావడము, ఈ కష్టము నష్టము నువ్వు భరిస్తేనే వాళ్ళ మరణం వార్త తెలిసిన తర్వాత ఆ కష్టాన్ని నిన్ను రాబోయే కష్టాల నుంచి చక్కగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఈ కష్టం నేను అనుభవించినా నీకు వచ్చే తర్వాత కష్టాలు ఇంతకన్నా బాగా భయంకరంగా ఉంటాయి. కనుక ఏ స్థితిలో ఏది మనకి ఎంత దగ్గరకు వస్తుందో ఆ వచ్చిన దాన్ని స్వీకరించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విషయం. దాని నుంచి పరిగెట్టి తప్పించుకుందాం అనుకున్నావా, ఇంకో చోట ఎక్కడో మనం వైకుంఠపాళి ఆట ఆడుతూ ఉంటాం, పిల్లలు అంటూ ఉంటారు బాబాయ్ చిన్న చిన్న పావులన్నీ తప్పించుకున్నాను గెంతులు వేస్తూ ఉంటారు. అంతా అయిపోయి పరమపద సోపానానికి వెళ్ళేటప్పుడు పెద్దది ఉంటుంది, అది 99వ స్థానం నుంచి 1వ స్థానానికి తీసుకొస్తుంది. కనుక అటువంటి స్థితిలో జీవితం ఉండకూడదు. కనుక ఎక్కడికక్కడ ఈ అశౌచాలు సూతకాలు పాటించ తీరవలసిందే. చెప్పారని తిట్టుకోవాల్సిన అవసరం లేదండి. వాడికి ఇంకా నమస్కరించి చక్కగా 10 రోజుల పాటు కూడా మనం ఆచరించేటువంటి నియమాదుల్ని జాగ్రత్తగా ఆచరిస్తే అది మన వంశవృద్ధి, మనకి అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటిది. అదృష్టాల కోసం జాతకాల కోసం ఎక్కడికి పరిగెత్తకండి, చేసేటువంటి కర్మల్ని జాగ్రత్తగా చేయండి, నిర్వర్తించండి, చాలు జీవితం బాగుంటుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్కారం, నేను లలితాని అండి. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, చెప్పండి. మా భర్త చనిపోయి 6 months అవుతుందమ్మా. ఓకే అండి. ఇప్పుడు శివరాత్రి ఒక పొద్దు ఉండొచ్చా లేదా అని సందేహం. భర్త పోయిన తర్వాత ఏటి సూతకం అంటే సంవత్సర కాలం పాటు వారి స్మరణలోనే ఉండాలండి. వారే పరమశివుడు, మీకు అంతకు మించినటువంటి దైవం అనేటువంటిది ఇంకా స్త్రీకి ఎవరు లేరు. కనుక వారు పోయిన తర్వాత ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్థితి ఏమాత్రం బాధపడాల్సిన స్థితి కాదు. ఒక వయసు వచ్చింది, చక్కగా అన్నీ చూసినటువంటి వారు, మీ వయసు మీ మాటను బట్టి చూస్తే మీ వయసు అధికమనే తెలుస్తోంది. కనుక ఆ పోయినటువంటి వారు పరమశివుడు ఎలాగో మీరు ఈ సమయంలో ఏ స్థితిలో ఉన్నా సరే మీరు సన్యాసాశ్రమ దీక్షకి దగ్గరలో ఉన్నట్లుగా లెక్క. కనుక ఆ స్థితిలో మనస్సుని జాగ్రత్తగా ఉంచుకుంటూ వ్రతాది నియమాలన్నీ ఇంక ఇక్కడ నుంచి పనిచేయాల్సినటువంటి అవసరం లేదండి. వ్రత నియమాలు చేయాలి, లేకపోతే జాగారం చేయాలి, ఉపవాసం చేయాలి, ఇవన్నీ కాదు. సన్యాసాశ్రమము అంటే దేని పట్ల వ్యామోహం లేకుండా, దేని పట్ల ఇష్టత లేకుండా, ఇది చెయ్యాలనేటువంటి ఆసక్తి లేకుండా, అలానే దేన్ని చేయకుండా అన్నీ అనుభవించేటువంటి స్థితిలోంచి బయటికి వచ్చేసేటువంటి సన్యాసాశ్రమం. అటువంటి స్థితిలో ఉంటే అది మీకు ఒక్క శివరాత్రి చేసిన దానికన్నా కూడా అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అది జాగ్రత్తగా గమనించండి. అలా చేయకూడదు అనేటువంటిది ఏదో అనాచారం అనో లేకపోతే ఇదంతా కూడా ఇంకోటనో నేను చెప్పను. చేయాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్తున్నా. ఈ సూతకం వెళ్ళేదాకా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఉన్నటువంటిదే ఇప్పుడు స్థితి. అత్యుత్తమమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తున్నారు, ఏటి సూతకం అనేటువంటి వ్రతాన్ని. చక్కగా ఆ వ్రతాన్ని శ్రద్ధగా చేయండి. ఈ ఫలితాలన్నీ మీకు ఆ ఒక్క వ్రతంతో వచ్చేస్తాయి. అయిన తర్వాత సన్యాసాశ్రమం
ఉపవాసమ దీక్ష, దేని యందు అతిగా ఆసక్తి లేకుండా ఉండండి. అది పూజ కావచ్చు, వ్రతం కావచ్చు, నిద్ర కావచ్చు, ఆహారం కావచ్చు. ఆసక్తి లేకుండా ఉండండి చాలు, అదే మీకు ఇంకా వ్రతం. అటువంటి వ్రతాన్ని చక్కగా నిత్యం ఆచరించండి అమ్మ. చెయ్యాలని రూల్ అయితే లేదండి, చేయకండి వీలైనంత వరకు. అమ్మ ఇప్పుడు మనకు 2 రోజుల్లోనే మహాశివరాత్రి రాబోతుంది. మరి మహాశివరాత్రి రోజున ఉపవాసానికి అలాగే జాగరణకు మనం ఎక్కువ విశిష్టత ఇస్తూ ఉంటాము. జాగరణ ఎందుకు చేయాలి, దీని వెనుకున్న అంతరార్థం ఏమిటమ్మా? ఉపవాసము, జాగరణ ఈ రెండు నియమాలతో కూడుకున్నటువంటి అతి ఉత్తమమైనటువంటి రోజు ఏమిటి అంటే జగత్తంతటికి శివరాత్రి. ఆ శివరాత్రి రోజున ఆహారము ఏ జీవుడు తీసుకోవడానికి అవకాశం లేదు, ఒక్కళ్ళే తీసుకోవచ్చు. ఎవరు అంటే మనం అనుకుంటూ ఉంటాం దేవతలు, దేవుళ్ళు, వ్రతాలు, పూజలు ఇవన్నీ కూడా ఒక వయసు రావాలి అంటాం. నిజంగా ఆ వయసు వస్తే చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చేయలేనటువంటి వాళ్ళ కోసము కొన్ని అమెండ్మెంట్స్ చెప్పారు. 50 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో, అలాగే 10 ఏళ్ల పైబడ్డ పిల్లల దగ్గర నుంచి అత్యుత్తమమైనటువంటి రోజు ఆచరించవలసినటువంటి నియమాలతో అత్యుత్తమమైనటువంటి రోజుగా దేన్ని పరిగణిస్తాము అంటే శివరాత్రి రోజు పరిగణిస్తాం. నిరాహారంగా ఉండి ఆ రోజు రాత్రంతా కూడా ఏ చీకట్లో అయితే జీవుడు 365 రోజులు 364 రోజులు కూడా నిద్రకి వశమైపోయి కనపడవలసినటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోకుండా, కనపడకుండా చీకటి అలుముకుంటే ఆ చీకట్లో తాను కళ్ళు మూసుకుని ఇంకాస్త చీకట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. మనం రోజు నిద్రపోతున్నాం అంటే అర్థం ఏమిటంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ శివరాత్రి రోజున జాగరణ అనేటువంటి దాన్ని ఎందుకు పెట్టారు అంటే ఆత్మ చైతన్యం జగత్తంతట్లో ఉన్నటువంటి మహామేరువు శ్రీచక్రం ఏదైతే ఉంటుందో అది లింగోద్భవ కాలంలో ఉత్తమంగా జన్మించి జగత్తంతా కూడా తన చైతన్యాన్ని ప్రసరింపచేసేటువంటి సమయం. ఆ సమయంలో ప్రతి జీవి కనుక నిద్ర లేకపోవడం అంటే కేవలం కళ్ళు తెరిచి ఉండడం కాదు, మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నమై కనుక పరమేశ్వర ధ్యాసలో ఆ రాత్రంతా కనుక మెలకువ ఉన్నట్లయితే ఆ ఒక్క రాత్రి వచ్చినటువంటి ఆ లింగోద్భవ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో దాని ద్వారా మిగతా జీవితం అంతా అది ఎలాంటిదంటే చీకట్లో ఏ కాగడా వెళ్తున్నైతే, కాగడా అంటే ఎవరికి అర్థం కాదు, టార్చ్ లైట్ని అయితే మనం పట్టుకుని వెళ్తూ మనకి కనపడనటువంటి దారిని చూస్తూ తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఈ శివరాత్రి ఒక్కరోజు జాగరణ దేంతో సమానము అంటే మిగతా 364 రోజులలో మనము ఏ చీకటినైతే సుఖమనుకుని అనుభవిస్తున్నామో ఆ సుఖంలోంచి చైతన్యం వైపుకి మనల్ని తీసుకెళ్లేటువంటి ఒక టార్చ్ లైట్ లాంటిది. అందుకనే ప్రతి జీవి తప్పనిసరిగా చేయవలసింది ఉపవాసం ఎందుకు చేయాలి అంటే శరీరం అంతా కూడా రోజు తినేటువంటి ఆహారం మీద కాకుండా ఆత్మజ్ఞానాన్ని పొందే ముందర ఎటువంటి గురు శిష్య పరంపర అయితే ఉంటుందో, ఇప్పుడు మనం ఏదైనా సాయంత్రం సత్యావ్రతం చేసుకుందాం అనుకున్నాం, పొద్దునేం తినం, ఎందుకు సాయంత్రం పూజ ఉందండి అంటాం. ఇది రాత్రి పూజ. ఆ రాత్రంతా నువ్వు జాగరణ చేసి పూజ చేయాలి అంటే మానసికమైనటువంటి శుద్ధితో లోపల ఆహారం ఉండకూడదు. కనుక ఏ జీవి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివరాత్రి రోజున ఆహారం తీసుకోవడానికి అవకాశం లేదు. తీసుకోదగిన వాళ్ళు 10 ఏళ్ల లోపల పిల్లలు, 60 ఏళ్ల తర్వాత వాళ్ళు, వీళ్ళిద్దరికీ నియమాలు లేవండి. అలాని ఉడికినటువంటి అన్నం తీసుకోకుండా గోధుమ వద్ద కూడుకున్నటువంటి ఎటువంటి పదార్థాన్నైనా తీసుకోవచ్చు. ఇలాంటి దాన్ని కనుక చేసినట్లయితే ఈ ఒక్క జాగరణ, ఈ ఒక్క ఉపవాసం జీవితాంతం మనకి ఏ లబ్ధి అయితే జ్ఞానం వైపుకు తీసుకువెళ్ళేటువంటి చైతన్య స్వరూపంగా వెన్నంటి ఉంటుందో గురుస్వరూపంగా అటువంటి లబ్ధిని మనకి చేకూర్చేటువంటి రాత్రి. కనుకనే జన్మానికి ఒక శివరాత్రి అని అన్నారు. ఆ శివరాత్రిని అంత అత్యుత్తమంగా చెప్పడంలో ఉద్దేశం అదొక టార్చ్ లైట్ లాంటిది. ఎటువంటి భయాందోళనలకి జీవుడు వశం కాకుండా ఉన్నతమైనటువంటి స్థితికి మనల్ని తీసుకువెళ్ళేటువంటి అతి ఉత్తమమైనటువంటి గురుస్వరూపం శివరాత్రి. కనుక జాగరణ అవసరం. కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సరిత హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాను. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. చెప్పండి అమ్మా. హలో, కాల్ కట్ అయినట్టుందమ్మా. అయితే నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, ఈ కాల్ కూడా కట్ అయిందమ్మా. మనం వడి బియ్యం గురించి ఇన్నాక తెలియచేయడం జరిగింది కదమ్మా. ఈ వడి బియ్యం అనేది ఎందుకు పోస్తారమ్మా? వడిబియ్యం అనేటువంటిది మామూలుగా అది రూల్ ఎలా ఉంటుందంటే మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని ఆ వంశ ఆచారాన్ని ప్రకారంగా సేరున్నరనో 3 సేర్లను ఇంట్లో ఏ గాదెలో అయితే మనం బియ్యాన్ని నిత్యము నిల్వ ఉంచుకుంటామో అందులోంచి ఇన్ని గుప్పెళ్లను ఇన్ని సోలడు గ్లాసులు మన లెక్కలు ఉంటాయి.
దాంతో ఇంతని పోసి దాన్ని ఆడపిల్ల లేకపోతే ఎవరైతే అమ్మవారికి ఆ వడిబియ్యాన్ని ఇవ్వదలుచుకున్నారో వారు ఈ నడుముకి కడుపు దగ్గర ఉన్నటువంటి ఈ స్థానంలో కట్టుకుని ఆ కట్టుకున్న దానిలోనే పసుపు కుంకుమ దాంతోపాటుగా రెవగలగుడ్డ దక్షిణ తాంబూలాలు పెట్టుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. దీని అంతర్రహస్యం ఏమిటంటే ఏ ఆడపిల్లైనా సరే జీవితంలో స్త్రీ సుఖంగా ఉంటే, స్త్రీకి కష్టం లేకుండా ఉంటే ఒక సమాజం, ఒక ఇల్లు, ఒక దేశం అన్నీ బాగుంటాయి. అటువంటి స్త్రీ తనకు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ ఎక్కడ పెట్టుకుంటుంది అంటే కడుపులో దాచుకుంటూ ఉంటుంది. బిడ్డల్ని ఎందులోంచి తీసుకొస్తుంది అంటే కడుపులో దాచుకుని వాడికి పరిపక్వత వచ్చిన తర్వాత జగత్తులోకి వదులుతుంది. భర్తకు ఒక ఇబ్బంది వచ్చింది, కడుపులో దాచుకుంటుంది, ఎవరితో చెప్పదు, నాకు ఇది కావాలని కనీసం పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల్ని కూడా అడగదు. అది స్త్రీకి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణం. అటువంటి కడుపులో పెట్టుకున్నటువంటి ఎన్నో రకాల బాధల్ని ఎవరికి చెప్పుకోవాలి అంటే ఈ లౌకికమైనటువంటి దేహం ఇచ్చినటువంటి అమ్మకి చెప్పుకుంటే ఉపయోగం లేదు. అలౌకికమైనటువంటి పారమార్థికమైనటువంటి చైతన్యాన్ని కలిగించేటువంటి ఆ లలితా పరమేశ్వరికి కనుక చెప్పుకున్నట్లయితే ఆ కడుపులో ఉన్నటువంటి దుఃఖమంతా అమ్మకి తెలిసినట్లయితే ఆ దుఃఖం నుంచి మనల్ని బయటికి తీసుకువస్తుంది, స్త్రీ ఆనందాన్ని పొందుతుంది. అటువంటి ఆనందం మనకి కలగడం కోసం వడిబియ్యం అన్నారు. ఆ వడిబియ్యం ఏ కడుపుకైతే కట్టుకుంటామో అందులోంచి ఆ వడిబియ్యం తీసి తల్లికి మొత్తం అంతా సమర్పించిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పంతులు మళ్ళీ అందులోంచి మనకి 3 గుప్పెళ్ళు ఇస్తే దాన్ని ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లో 4 మూలలా వేసుకుని దాంతో ఇంట్లో పరవాణం చేసుకుని అన్నదమ్ముల్ని, బయట వాళ్ళని, మనవాళ్ళని అందరినీ కూడా పూట భోజనానికి పిలిచి ఆ వడిబియ్యంతో చేసినటువంటి ప్రసాదంతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి విందు భోజనాన్ని అందరికీ పెడితే సంబంధాలు, దాంతోపాటుగా మన కుటుంబ వ్యవహారాలు, మన స్నేహితులు వీళ్ళందరి పట్ల కూడా మనకున్నటువంటి సహృద్భావన, దాంతోపాటు మన ఆర్థిక సామాజిక స్థితిగతులు, దాంతోపాటుగా అందరితో మనకు ఉండేటువంటి సఖ్యత ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. దాంతోపాటుగా మనస్సులో ఉన్నటువంటి బెంగలన్నీ కూడా తల్లి అనుగ్రహంతో తీరతాయి. ఇవన్నీ కూడా సామాజికంగా బాగుండడం కోసం, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం కోసం ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు. చక్కగా చేసుకుంటే మంచిది. మాకు గుళ్ళో ఇవ్వడం అలవాట్లేదు, ఆడపిల్లలు వచ్చినప్పుడు మణులు, నాణ్యాలు, చీరలు ఎవరు అడగరండి, ఆ వడిబియ్యం అడుగుతారు. ఆ వడిబియ్యం అడిగితే ఇచ్చిన నీ ఇల్లు సమృద్ధిగా ఉంటుంది, తీసుకువెళ్ళిన నా ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. ఇద్దరం బాగుండడం కోసమే, అందుకనే ఆడబడుచుకి వదిన గారికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు బాగుండడం కోసం ఇటువంటి నియమాలన్నీ తీసుకొచ్చారు. దీన్ని చక్కగా అలవాటుగా ప్రతి ఇంట్లోనూ చేసుకుంటూ ఉంటే చక్కగా సౌభాగ్య వృద్ధి, ఆనంద వృద్ధి కలుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, శుభలక్ష్మి గారు. బాగున్నారమ్మా? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నామ్మా. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. ముందుగా మీ అందరికి శివరాత్రి శుభాకాంక్షలమ్మా. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అండి. మహాశివరాత్రి రోజుని ఉదయం అభిషేకం చేసుకుంటాం శివాలయంలో శివపార్వతులకి. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఒక అభిషేకం చేసుకుంటామండి. తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఒక అభిషేకం చేసుకుంటామండి. ఈ అర్ధరాత్రి 12 గంటలకు చేసే అభిషేకం గురించి కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా. ఈ అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం అని చెప్తారమ్మా. అంటే శివస్వరూపము లింగస్వరూపాన్ని ధరించి జగత్తులోకి ఉత్పత్తి చెందినటువంటి రోజు. జగత్తంతా ఆవరించినటువంటి ఆ మహాచైతన్యానికి ఒక లింగస్వరూపము చక్కగా కలిగి ఆ లింగస్వరూపంతో ఉన్నటువంటి శివ జగన్మోహన స్వరూపము జగత్తునంతా కటాక్షించినటువంటి రోజు. అంటే శివుని యొక్క జన్మదినము అంటాం. ఆ జన్మదినము రోజే లింగోద్భవ కాలం తర్వాత ఆ సమయంలో ఏ లింగం అయితే ఉద్భవించిందో ఆ లింగానికి చక్కగా ఈ సప్తధాతు నిర్మిత దేహంతో, పంచేంద్రియాలతో కూడుకున్నటువంటి మనస్సుతో, బుద్ధితో కూడుకున్నటువంటి శ్రద్ధతో, ఏకాగ్రతతో కనుక మనం చక్కగా నమక చమకాది రుద్రాది అనువాక పారాయణలతో కనుక అద్భుతమైనటువంటి అభిషేకం చేసినట్లయితే అది ఎటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అంటే పుణ్యము అనేటువంటి దానికన్నా జ్ఞానాన్ని ఇస్తుంది అని వాడుకోవాలి. ఈ మధ్యలో అపుణ్యము, పాపము అనేటువంటివి ఎక్కువైపోయినాయి. మాకు పుణ్యం వస్తుందండి బాగా, ఇది చేస్తే పుణ్యం, ఇది చేస్తే పాపం అనేటువంటి మాటలు ఎక్కువైపోతున్నాయి. పుణ్య పాపాల గురించి ఆలోచించేటంత శక్తి మనకి లేదు, స్థితి మనకి లేదు, జ్ఞానము మనకి లేదు. ఒక్కటే జ్ఞానం వృద్ధి చెందుతుంది. జ్ఞానం వల్ల ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు తెలుస్తుంది. మాయ వల్ల నువ్వు ఏం చేయకూడదు అది చేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి చైతన్యం దాని వైపుకు వెళ్లకుండా మళ్ళీ మంచి వైపుకు నిన్ను నడిపిస్తూ ఉంటుంది.
ఉంటుంది. దీనివల్ల మనం వృద్ధి చెందుతాం, మనిషిగా మనీషి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం లభిస్తుంది. కనుక లింగోద్భవ కాలంలో చేసేటువంటి అభిషేకం ఎలాంటిది అంటే మొత్తం జీవిత కాలంలో ఏ లింగధారుడైనటువంటి జీవుడైతే లోపల ఇంత శక్తిని దాచిపెట్టుకున్నాడో అటువంటి వాడిని ఎదురుకుండా పెట్టుకుని వాళ్ళలో ఉన్నటువంటి జీవశక్తిని నీలోకి తీసుకునేటువంటి ఆ సమర్థత నీకు కలగడం కోసం ఆ లింగోద్భవ కాల పూజా విశేషం. కనుక తప్పనిసరిగా చేసి తీరవలసినటువంటి అభిషేక సమయం అండి. ఆ సమయంలో గుళ్ళన్నీ కూడా తెరుస్తారు, రాత్రిపూట అసలు ముయ్యరు, లేదు ఒకవేళ మూసినా లింగోద్భవ కాలంలో తెరుస్తారు. అటువంటి సమయంలో ఆ స్వరూపాన్ని చూసి దర్శించుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి స్థితి. అది అందరూ కూడా చేసి అవలంబించాల్సినటువంటి విషయం, తప్పక చేసుకోండి. ఈరోజు మా ధర్మ సందేహాలంటికి చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యాస్మి. ఇదండి ఇవాల్టి ధర్మనిధి కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.